నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సచివాలయంలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి మనం చూస్తున్నాం అసలు ఎన్ని అంటే వాళ్ళ బడ్జెట్ అనుకుంది 617 కోట్లు అనుకున్నారు కానీ జరిగింది మాత్రం 1100 పైన కోట్ల రూపాయలు జరిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు ఎన్ని కోట్లు సచివాలయానికి ఖర్చు చేశారు అసలు ఏం జరిగింది అక్కడ ఫర్నిచర్ ఎలా ఉంది ఏంటనేది మనతో చర్చించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ టీడీపీ స్పోక్స్ పర్సన్ ఏఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ సచివాలయంలో చాలా అవినీతి జరిగిందని వింటున్నాం 617 కోట్లు అనుకుంటే ఇక్కడ 1100 కోట్ల దాకా వెళ్ళిపోయింది చాలా లోపల చూస్తే నాసిరకంగా ఉన్నాయి అన్ని నాసిరకం వస్తువులు అంటే మార్బులే కావచ్చు ఏదైనా కూడా అంత నాసిరకంగా కనబడుతుంది అసలు ఏం జరిగింది సార్ ఇప్పుడు వీళ్ళు గత 9.5-10 సంవత్సరాల నుంచి దశాబ్ద కాలంగా తెలంగాణ పైన దోపిడీకి పాల్పడ్డారు అందినట్టు ఏం జరిగిందంటే మొన్న నేను నిలువెత్తు సాక్షి ఈరోజు తెలంగాణ సెక్రటరియట్ ఓపెన్ అయ్యి 5-6 నెలలు కూడా కాలేదు నేను 2 నెలల కింద నిన్నగాక మొన్ననే నేను బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఛాంబర్కి పోయడం జరిగింది అక్కడ మొత్తం సెక్రటరియట్ మొత్తం నేను తిరిగినాను కూడా ఎందుకంటే నాకు ఉన్నటువంటి అనుభవం కన్స్ట్రక్షన్లో ఒక మార్బల్ చూస్తే ఇది ఎంత సేఫ్టీ ఉంటుంది మార్బల్ ఇది లోకలా నాన్ లోకలా ఇంపోర్టెడా అంత నాలెడ్జ్ మాత్రం అవగాహన నాకు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణంలో అన్ని నాసిరకమే అది 617 కోట్లతోటి అంచనాతోటి అది స్టార్ట్ చేశారు అంచనాలు మారితే ఒక 100 కోట్లు మారచ్చు ఆల్మోస్ట్ అది డబుల్ అవుతుందా 1150 కోట్లకు అది నిర్మాణం కంప్లీట్ చేశారు ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి అదే కాకుండా ఫర్నిచర్లకే 200 కోట్లు ఖర్చు పెట్టారు ఓన్లీ ఫర్నిచర్లకి ఆ ఫర్నిచర్ కూడా ఏ విధంగా ఫర్నిచర్ అంటే ఆ రోడ్ల మీద ఫుట్పాట్లు అమ్ముతారు కదా టెంపరీగా కంప్యూటర్ టేబుల్ ఏ విధంగా ఉంటుందంటే ఆ చెక్క పొట్టునంతా క్లబ్ చేసి పైనుంచి లామినేట్ చేసి అది నోవోపాన్ అంటారు అది నోవోపాన్ అంటే ఒక 200 ఒక ½ లీటర్ వాటర్ కూడా పోసేస్తే మళ్ళీ అది చెక్క ఎక్కడ పనికిరాదు అంటే ఇట్లా ఉబ్బిపోతుంది అన్నమాట ఈవెన్ కొంచెం చలికి కూడా ఉబ్బిపోతుంది అది అలాంటి ఫర్నిచర్స్ అక్కడ ఉన్నాయి నేను చూసినాను నేను బట్టి విక్రమార్క గారికి రిసెప్షన్లో ఆయన పేషీలో వెళ్ళిన తర్వాత దాదాపు 5-6 టేబుల్ నేను పరిశీలించిన మొత్తం ఉబ్బిపోయినాయి కింద ఉబ్బిపోయి ఫ్రేమ్ వేరేగా అది వేరేగా అయిపోయింది మొత్తం నేను ఫర్నిచర్ మొత్తం చూసాను అన్ని నాసిరకం ఫర్నిచరు ఆ డోర్సు అది టేక్ వుడ్ పేరుతో అది సాల్ వుడ్ పెట్టారు అదంతా గోల్డ్ మెటలింగ్ అనేది అంతా ప్లాస్టిక్ చీప్ మెటల్ అది ఏదో చేశారు బాల్కనీస్లలో అది మొత్తం అది 20-30 రూపీస్ సేఫ్టీ లాగా ఉన్నటువంటి ఆర్డినరీ మార్బల్ ఆ వేసినటువంటి కలర్ కూడా నాసిరకం కలరే అది అంటే మరి బయటకు చూస్తే మాత్రం ఒక మహల్ లాగా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఒకటి చేశారు దానికి అంత లప్పం పూసి కలర్ వేశారు ఆ కలర్ వేసింది కూడా బ్రాండెడ్ కలర్ కాదు బయట నుంచి కలర్ లైటింగ్లు పెట్టి బయట నుంచి షో పుటప్ చేస్తున్నారు అంతే దానికి చేసింది అంతే మొత్తం ఇప్పుడు ఈ సెక్రటరియటే కాదు అంటే ఒక మహా కట్టడం అని చెప్తున్నారు కేసీఆర్ హయాంలో ఒక మహా కట్టడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు కదా అంటే అందులో వాస్తవం లేదంటారు మీరు ఇప్పుడు మహా కట్టడం అంటే ఆ సన్నాసికి ఒకసారి గుర్తుండాలా ఏ భవనమైనా ఇప్పుడు ఈ సెక్రటరియట్ ఎన్ని సంవత్సరాల నుంచి పనికిరానిగా కట్టాడు అంటే పాతదైతే ఇంకా 50 సంవత్సరాలు కూడా పనిచేసేది ఇప్పుడు ఏ ప్రభుత్వ భవనమైనా ఏ ప్రభుత్వ నిర్మాణమైనా కానీ 99 సంవత్సరాల వరకు పనికొచ్చేటట్లు భవిష్యత్తుకు పనికొచ్చేటట్లు మళ్ళీ అవసరమైతే దాన్ని ఎక్స్పాండ్ చేసి రినోవేట్ చేసి వెసులుబాటుతో కూడినటువంటి నిర్మాణం కన్స్ట్రక్షన్ ఐడియాతోటి కడతారనమాట దాన్ని కడతారు ఇప్పుడు ఇది ఎన్ని సంవత్సరాల గురించి కట్టాడు ఇది 2 సంవత్సరాల కాలంలోనే ఇది ఎన్ని సంవత్సరాల పీరియడ్ గురించి ఆలోచించుకొని కట్టాడు అది తెలియదు ఎందుకంటే మనం చూస్తున్నాం ఇలాంటి డ్యాములు ప్రాజెక్టులు అన్నీ చూస్తున్నాం కదా 3-4 సంవత్సరాలకి పోతున్నాయి ఇది 4 నెలలకే ఫర్నిచర్ ఉబ్బిపోయింది ఇంకొక 40 నెలలకు మొత్తం మీద పెచ్చులు ఉడతాయి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఏ విధంగా పడిపోతున్నాయి డబుల్ బెడ్రూమ్లు కానీ పిల్లర్లు మాత్రమే మిగిలే పరిస్థితి ఉంది ఇవన్నీ మొత్తం గోడలు పెచ్చులు ఉడుతున్నాయి ఆ కిటికీలు ఊడిపోతున్నాయి ఆ వైరింగ్లలో షార్ట్ సర్క్యూట్ జరుగుతున్నది ఆ స్విచ్చెస్ ఊడిపోతున్నాయి ఇలాంటివన్నీ నాసిరకం కన్స్ట్రక్షన్ చేయడం దాంట్లో కమిషన్లు దండుకోవడం ఆ పనులన్నీ కూడా ఈ బీఆర్ఎస్ కుక్కలకు ఇవ్వడం ప్రజా సంపద ఎందుకు నేను కుక్కలని ఇంత ఇది అంటున్నంటే ప్రజలు కష్టంతో
వాళ్ళు కష్టార్జితం నుంచి కట్టినటువంటి పన్ను నుంచి రైట్ సార్. తీసుకొని ఖర్చు పెట్టినటువంటి డబ్బు అది. ప్రజలకు ఈరోజు వైద్య సదుపాయాలు లేవు. అమ్మాయిలు చదువుకున్నటువంటి హై స్కూల్స్లలో మరుగుదొడ్లు లేవు, టాయిలెట్స్ లేవు. రైట్ సార్. లేక ఇబ్బందులు ఉన్నాయి. అంటే టాయిలెట్ ఫెసిలిటీ లేక చాలా మంది అమ్మాయిలు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇవన్నీ కనిపించదు ఆ గాడిదకి. ఈ యొక్క సెక్రటరేట్ కట్టి ఎవరి గురించి కట్టినావు? ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నటువంటి సెక్రటరేట్ చాలా విశాలమైనటువంటి సెక్రటరేట్. అది ఇంకా 50 సంవత్సరాలు ఉంటుందని కూడా 50-100 సంవత్సరాలు ఉండొచ్చు. ఇక్కడ భవనం అంతా సెక్రటరేట్ ఇక్కడంతా కొత్తదే. ఇంకోటి అప్పుడు సరిపోలేదు, ఇరుక్కుకుందని చెప్పేసి అన్నారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ మొత్తం షిఫ్ట్ అయిపోయారు కదా. షిఫ్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ ఉన్నాయి కదా, నీకు సరే నీ ఫైల్ క్లియర్ లేదంటే మొత్తం పెద్దగా చెయ్యి, రినోవేట్ చెయ్యి. నువ్వు కులగొట్టాల్సిన అవసరం ఏముంది? కొంత అపోహ కూడా ఉంది. ఆ కులగొట్టి అక్కడ పాతది ఉన్నటువంటి నిజాం భవనం ఉంది, దాని నుంచి లోపల ఇది మింట్ కంపౌండ్కి దారింది. అప్పుడు ఉన్నటువంటి లోపల సొరంగం ఏదో దొరికింది, దాంట్లో ఏదో డబ్బులు దొరికాయి, నాణ్యాలు దొరికాయి అని చెప్పేసి అపోహలు. కానీ ఐ డోంట్ వాంట్ గో ఆన్ దట్ ఇష్యూస్, అది వదిలే పక్క పెట్టినా. కానీ ప్రజా సంపదని ఉన్నటువంటి బిల్డింగ్ను కులగొట్టి ప్రజా సంపదను దుర్వినియోగం చేసి కట్టావు. మళ్ళీ కట్టింది సగ కట్టినవా? 617 కోట్లతో నువ్వు స్టార్ట్ చేసి 700 కంప్లీట్ చేసి ఉంటుంది. నువ్వు 1100 దాటిపోయింది, ఇంకా పనులు కంప్లీట్ కాలేవు. ఈ ప్రజా సంపద ఈ విధంగా దోసుకుంటుండ్రు. ఈ ఒక్కటే కాదు, అనేకమైనటువంటిది. ఏ విధంగా అంటే ఆయనకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లు. ఇప్పుడు ఒకప్పుడు తెలంగాణ బచావ్ ఆంధ్ర వల్ల బగావ్ అని చెప్పేసి ఆ రోజు నినాదం ఇచ్చాడు. ఆంధ్ర వాళ్ళని ఒక శత్రులాగా చూశాడు. మరి ఈయన వచ్చిన నుంచి అన్ని కాంట్రాక్ట్స్ ఎవరికి ఇచ్చారు? ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు కదా. ఆంధ్ర తెలంగాణ భావన ప్రజల్లో లేకున్నా ఒక సృష్టించి ఇరు తెలుగు రాష్ట్రాలలో ఒక వైరం క్రియేట్ చేశారు. అంత చేసినోడు మరి ఇన్న కాంట్రాక్ట్లను మన ఆంధ్రలోకి ఇచ్చినావు కదా. మరి సరే ఇచ్చినావు, ఏ విధంగా దోసుకున్నాడంటే ఒక బ్రిడ్జ్ నిర్మాణంకి అంచనా ఒక 100 కోట్లు ఇస్తారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఓపెన్ టెండరు ఇన్వైట్ చేసినప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ అందరూ ఏం చేస్తారు? 100 కోట్ల దానికి 110 కోట్లు, 105 కోట్లు, 120 కోట్లు ఏదో ఇస్తారు. కానీ ఈ యొక్క బీఆర్ఎస్ సంబంధించిన కుక్క, ఎందుకు కుక్క అంటున్నా ప్రజల సొమ్ము మింగిడని కుక్క అంటున్నా. బీఆర్ఎస్ సంబంధించినటువంటి కుక్క ఆ మెగా కృష్ణారెడ్డి రెడ్డి లాంటి వాడు 70 కోట్లకు 60 కోట్లకు టెండర్ వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ టెండర్ అమౌంట్ అనేది ముందే లీక్ అయిపోతుంది. 60కో 70కో చీపెస్ట్ బిడ్డర్ అని చెప్పేసి వాడికి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇవ్వడము ఇమ్మీడియట్లీ మేము అంకుల ఆర్భాటాలతోటి మేము శంకుస్థాపన చేస్తున్నాం, మేము ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభోత్సవంలో అయ్యనో కొడుకోపోవాలి, కొబ్బరికాయ కొట్టాలా, పెద్ద వాని వీని విమర్శించాలా, ఇక మేము తోపు తురుము అని చెప్పేసి పొగిడించుకోవాలి, వెళ్ళిపోవాలి. వాడు పని స్టార్ట్ చేస్తాడు. ఒక 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత పని ఆగిపోతుంది. పని ఒక 3-4 నెలలు, 5 నెలల వరకు ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత అప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఏందని 60-70 కోట్ల నుంచి నువ్వు టెండర్ తగ్గించుకున్న తర్వాత స్టీల్ రేటు పెరిగింది, లేబర్ రేటు పెరిగింది, వాతావరణం సహకరించలేదు, ఇంకా రకరకాల సాకులు చూపించుకుంటూ టెండర్కి బడ్జెట్ ఎన్హాన్స్మెంట్ చేస్తారు. టెండర్ ఎన్హాన్స్మెంట్కి అప్లై చేసుకుంటారు. 60 కోట్లది 120 కోట్లు అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 60 కోట్లు 120 కోట్లు అవుతుంది. 120 కోట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు పని నడవడం, మళ్ళీ ఆగడం, మళ్ళీ 120 కోట్లది 240 కోట్లు అవుతుంది. ఆ 240 కోట్లది 500 కోట్లు అవుతుంది. సో 100 కోట్లది 500 కోట్లు. ఏ యొక్క ప్రాజెక్ట్ చేసినా, ఏ యొక్క నిర్మాణం చేసినా 100కి 100కు 500% చేయాలి. 100 కోట్లకు వచ్చేది 500 కోట్లకు కంప్లీట్ చేయాలి. దాంట్లో కమిషన్లు వీళ్ళకి వెళ్ళిపోవాలి. అంటే డైవర్షన్ ఆఫ్ పబ్లిక్ ఫండ్ ఇంటూ ప్రైవేట్ సెక్టర్ అంటే ఇదే. ప్రజా సంపదనని ఈ యొక్క కాంట్రాక్టుల ద్వారా ఈ యొక్క దుర్మార్గుల జోబులకు చేరినవి. ఇదొకటే ఈ విషయం. సచివాలయం మరి ఎన్ని సంవత్సరాలు ఆగుతుంటారు మీ ప్రకారం? ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఎన్ని సంవత్సరాలు ఆగుతాయంటే ఎవరేం జవాబు చెప్తారా? అసలు ఇచ్చిండ్రా ముందు? ఇచ్చినాయి కానివ్వండి, ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లే. కొన్ని ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆ ఇవ్వకముందే గుర్తున్నాయి. కొన్ని ఇవ్వకముందే కూలుతున్నాయి. అది పరిస్థితి. ఇప్పుడు ఆ భాగవతం కూడా బయటకు వస్తుంది. ఆ డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్ ఎవడో ఏం సంగతో ఆ డబుల్ బెడ్రూమ్ భాగవతం కూడా బయటకు వస్తుంది. నేను ఆల్రెడీ కొన్ని నా దగ్గర వీడియోస్ కూడా వచ్చినాయి. అంటే ఇప్పుడు మనం ఇంత ఖర్చు చేసి 1100 కోట్లకు ఖర్చు చేసి నాసిరకం వాడి అంటే ఏం చూపెట్టాలనుకున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంత మహా కట్టడం అని చెప్పేసి ఇంత డబ్బులు పెట్టి కట్టేసి ఇదేమో ఇట్లా ఉంది చూస్తే ఏం చెప్పాలనుకుంటున్నారు? 10 సంవత్సరాల నుంచి ఏం చేసిన, ఏం బీకిండి కేసీఆర్ అంటే
గుట్టను దవ్వి ఎలుకను పట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంది ఇక్కడ. గత 10 సంవత్సరాల ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందంటే గుట్టను దవ్వి ఎలుకను పట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంది. అంతే. ఏ చేసింది ఏం లేదు, ఖాళీ అంగుళ ఆర్భాటాలు, వాళ్ళు మింగడం, వాళ్ళు లక్షల కోట్లు దాచిపెట్టుకోవడం, వాళ్ళు సంపన్నులయ్యారు. బంగారు తెలంగాణ అని చెప్పేసి ప్రజలను మోసగించి ప్రజలను చేసి ఈ చేసినటువంటి బటవాజ్ మాటలకు తాగుబోతు తెలంగాణ చేసిండు, మద్యం తెలంగాణ చేసిండు, నిరుద్యోగ తెలంగాణ చేసిండు. రైట్ రైట్ రైట్